పామరు సభలో చంద్రబాబు మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలే అన్నారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. కృష్ణా జిల్లా గురించి చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు అని గుర్తు చేశారు. వైఎస్ జగన్ మావిగన్ గురించి మాట్లాడినప్పటి నుండి చంద్రబాబు మచిలీపట్నం పైన, కృష్ణా జిల్లా పైన విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చింది అని మండిపడ్డారు. మాయా మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడమే కూటమి నాయకుల పని అన్న ఆయన, రేషన్, ఇసుక, గంజాయి మాఫియా ఉందని చంద్రబాబు ఒప్పుకోవడం సంతోషంగా ఉంది అన్నారు. అలానే ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న అవినీతిని ఒప్పుకొని ఉంటే బాగుండేది అన్నారు. కైలే అనిల్ కుమార్ తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. పామర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన అనేక రకాల వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని మీద మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ ఉన్నారు. సో చెప్పండి, మీ పామర్ నియోజకవర్గంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇచ్చారు, ఈరోజు పర్యటించారు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకి ఈరోజు చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారికి మానసిక సమస్య ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు పామర్ వచ్చారు. పామర్ వచ్చి చేసినటువంటి వాగ్దానాల గురించి ఈరోజు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కనీసం నేను జవాబుదారీగా ఉంటాను అది అని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి గారు ఏంటి జవాబుదారీ అంటే, మీరు ఎన్నికల ముందు వచ్చారు, ఐటీ టవర్ కడతానన్నారు, మహిళలకి పెన్షన్ ఇస్తానన్నారు, రైతులందరికీ కూడా 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తా అన్నారు. కౌలు రైతుల గురించి మీరు మాట్లాడలేదు. ఆ రోజు ఎన్నికల ముందు చెప్పి అన్ని పంటలకు కూడా మద్దతు ధర ఇప్పిస్తానని చెప్పారు. ఈరోజు మొక్కజొన్న రైతులు అగమ్య గోచరంగా రోడ్ల మీద పడిగాపులు కాస్తూ ఉన్నారు. మినుము రైతులు దాదాపుగా ఇదివరకు ప్రభుత్వంలో 9,500 అలా ఉంటే ఈరోజు 7,000 రూపాయలకి అమ్ముకోవాల పరిస్థితి మినుము రైతులకు ఉంది. ఇన్పుట్ సబ్సిడీ గురించి ఈరోజు కనీసం ఒక్క ప్రస్తావన కూడా తేలేదు. అంతా కూడా ఏదో ఆయనకుందా మానసిక సమస్య ఉందో, జగన్మోహన్ రెడ్డి గారికి మానసిక సమస్య ఉందో ఒకసారి మనందరం కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించేయాలి. ఎందుకంటే ఆయన ఒక మీటింగ్కి ఇంకో మీటింగ్కి సంబంధం ఉండదు. అక్కడ ఏదో ప్రజల్ని అప్పటికప్పుడు అబద్ధాలు చెప్పి వాళ్ళని మోసం చేసే విధానం ఆయనకి, ఈ కూటమి నాయకులకి, ఆయన ఎమ్మెల్యేలకి, ఆయన మంత్రులకి, అందరికీ కూడా ఉంది ఆ సమస్య. కొత్త పెన్షన్ ఇచ్చిన పరిస్థితులు ఎక్కడా కూడా లేవు. మీరు రేపు పెన్షన్ ఇచ్చినా కానీ మేము ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు 2 సంవత్సరాల నుంచి బాకీ ఉన్న పెన్షన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒకటి మాత్రం ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఏది ఇసుక మాఫియా జరుగుతూ ఉందని, అదేవిధంగా గంజాయి ఉందని చెప్పి, రేషన్ మాఫియా జరుగుతుందని చెప్పి ఒప్పుకున్నాడు. అంటే ఏ పరిస్థితుల్లో ఒప్పుకున్నాడో నాకే తెలియదు. కానీ ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా అవినీతికి అంతు లేదు. ఆ విషయం కూడా మాట్లాడితే చాలా సంతోషంగా ఉండేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత అంట కార్మికులకి మంచి రోజులు వచ్చేసినాయి అంట. అంటే ఫ్రీ ఇసుక పేరుతో దాదాపుగా దోచుకుంటున్న విషయాన్ని, రోజుకి 50 లక్షలు 60 లక్షలు దోచుకుని ఆ కార్మికుల్ని, ఆ ఇసుక ఎక్కువ రేట్ చేసేసరికి ఆ కార్మికులను పొట్టగొట్టే పరిస్థితి కూడా ఈరోజు అన్ని చోట్ల ఉంది. మేడేని అపహాస్యం చేసిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగాన్ అన్నారో ఎప్పుడు అది మచిలీపట్నం మీద ప్రేమ వచ్చింది, కృష్ణా జిల్లా మీద ప్రేమ వచ్చింది. చిత్తూరు జిల్లాలో పుట్టినా కానీ ఎన్టీ రామారావు గారి నడియాడినటువంటి ఈ ప్రాంతం అని చెప్పి చెప్పుకుని ఆ రామారావు గారు ఆత్మక్షోభించేటట్టు చేస్తూ ఉన్నాడని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే చంద్రబాబు అబద్ధాలతో కాలం గడపకుండా ముఖ్యంగా కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు ఎన్టీఆర్కు క్షమాపణ చెప్పాలి, అలాగే అభివృద్ధి మీదుగా దృష్టి పెట్టాలని చెప్పి కైలే అనిల్ కుమార్ సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.